హలో అండి. నేనైతే ఈరోజు వీడియోలో అమెరికాలో ఉన్న ఇళ్ళకి, అదే మన ఇండియాలో ఉన్న ఇళ్ళకి తేడా ఏంటి చూపిస్తున్నాను. అంటే బయట చూడడానికి ఒకటే కాదు, లోపల ఉన్న వస్తువులు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళ వరకు రీచ్ అవుద్ది. వీడియోనైతే అసలు స్కిప్ చేయకుండా చూడండి. మీరు చూసారు కదా, చిన్న ఇల్లైనా పెద్ద ఇల్లైనా మనకు వచ్చేసి ఒకే మోడల్స్లో ఉంటాయి. పైన అంతా ఫుల్ కవర్డ్గా ఉంటాయి. మనకి ఇండియాలో అలాగ మిద్దె ట్యాంక్ అలా అయితే ఉండవు ఇక్కడ. ఇంకా నెక్స్ట్ సింక్ విషయానికి వస్తే ఇక్కడైతే 2 సింకులు ఉంటాయి. మామూలుగా అయితే ఈ మోడలు ఇదైతే మధ్యలో పార్టీషన్ లాగుంటుంది. కానీ ఈ ఇంటికైతే అలా లేదు. మధ్యలో మొత్తం కలిపి ఒకటే ఇచ్చారు. అంటే పెద్ద సింకు. ఇక్కడ ఎందుకు 2 సింకులు అని ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది ఒక సింక్. అంటే ఇది అడ్డు మనం కౌంట్ తీసేయచ్చు. అంటే లోపలే మిరుకోకుండా. ఇంకో సింక్ ఏంటంటే ఇప్పుడు లోపల కనిపిస్తుంది కదా, ఇప్పుడు చూసి బ్లాక్ కలర్లో, ఇది ఇంకోటి. ఇది ఎందుకు డిస్పోజబుల్ సింక్. ఎందుకు 2 సింకులు అంటే ఇది ఎందుకు యూజ్ అవుద్దంటే, అందులో ఏమన్నా ఫుడ్ కానీ ఇరుక్కుంటే మొత్తం చిన్న చిన్న పార్టికల్స్ లాగా అయిపోయి కింద నుంచి అయితే వెళ్ళిపోద్ది, ట్రాష్లోకి వెళ్ళిపోద్ది. అది మీకైతే ఇప్పుడు చూపిస్తాను. దీని కనెక్షన్ మొత్తం, ఈ సింక్ కనెక్షన్ అయితే మొత్తం అయితే మనకి కింద ఉంటుంది. ఇక్కడ ఒక బటన్ చూసారా, వైట్ కలర్లో బటన్, ఆన్ ఆఫ్ బటను. ఇది మనం ఆన్ చేసి మీకు సౌండ్ వస్తుంటుంది కదా, ఈ బటన్ ఆన్ చేస్తే ఏంటి అని అంటే, ఈ ఫుడ్ పార్టికల్స్ అంటే ఏమైనా ఇరుక్కున్న అన్నం మెతుకులు అవన్నీ చిన్న చిన్న, మరీ పెద్ద పెద్దగా ఏమైనా ఇరుక్కున్నా కూడా చాలా చిన్న చిన్నవి చేసేసి ఆ ట్రాష్లోకి వేసేస్తాయి. ఇదే ట్రాష్. ఇలా అయితే వెళ్ళిపోద్ది. ఇంకా మనకైతే ఏం పని ఉండదు. దీని మెయిన్ పవర్ సప్లై ఇదంతా. ఇప్పుడు చూపిస్తున్న వైట్ కలర్ బ్లాక్ది దాంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది మొత్తం. అంటే ఇంకా ట్రాష్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మనం ఇంకా మళ్ళీ సపరేట్గా చేసి అలా ఏమీ చేయనవసరం లేదు. దీని కనెక్షన్ అయితే ఇలా ఉంటుంది. దీనికి ఇంకా సపరేట్ తీయడం అలా అయితే ఏమీ ఉండదు ఈ సింక్కి అయితే. నెక్స్ట్ అయితే ఇప్పుడైతే మనం సాకెట్స్ విషయానికి వస్తే, ఈ సాకెట్స్ అయితే ప్రతి ఇంటికి కనీసం ఒక్కొక్క ఇంటికి ఒక 20 సాకెట్లు అయితే ఈజీగా ఉంటాయి. అన్నీ ఉంటాయి ఇక్కడ మనకి మోడల్స్ వేరు, ఇక్కడ మోడల్స్ వేరు. మీకు ఇక్కడ ఫోన్ కనెక్షన్ అయితే ఛార్జర్ అయితే పెట్టి చూపిస్తున్నాను. ఇది ఎందుకంటే ఇంత చిన్నదిగా ఉంది అనుకోవచ్చు. అంటే చిన్నపిల్లల సేఫ్టీ కోసం, అంటే వాళ్ళు ఫింగర్స్ పెట్టినా కూడా దాంట్లో వెళ్ళిపోకుండా, కరెంట్ షాక్ కొట్టకుండా ఇలా అయితే ఉంటాయంట. ఇవైతే మనకి ఇల్లంతా అంటే ప్రతి చోట ఉంటుంది అనమాట. అంటే బెడ్రూమ్స్లో, లివింగ్ రూమ్లో, తర్వాత ఇదైతే నేను చూపించేదంతా లివింగ్ రూమ్లో. ఇక్కడ మనం ఒకేసారి ఇదైతే వాష్రూమ్లో ఉంటుంది ఈ సాకెట్. మనకి వాష్రూమ్లో కూడా ఇస్తారు ఇలా సాకెట్స్. ఇదైతే లివింగ్ రూమ్లో. కిచెన్లో మనం మిక్సీ అవన్నీ వేసుకుంటాం కదా వాటికి. ఇప్పుడు నేను చూపించేంత లివింగ్ రూమ్లో సాకెట్స్. మళ్ళీ ఇక్కడ లైట్ ఉంది కదా, ల్యాంప్, దానికి కనెక్షన్ సంబంధించి అక్కడ ఒక సాకెట్ కొంచెం దూరంలో మళ్ళీ ఉంటుంది చూడండి. అలా ఇదైతే మొత్తం ఇల్లంతా ఉంటాయి కనీసం ఒక 20-25 సాకెట్స్. ఇవి ఇంకొకటి ఏంటంటే, మనకి ఇండియాలో అయితే పైన ఉంటాయి, ఇవి జస్ట్ ఇవి కింద ఉంటాయి కనెక్షన్. ఇవి ఇంకా కిందే ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకి అంటే వాళ్ళు ఈజీగా అయితే పెట్టేస్తుంటారు కదా ఏళ్ళలా, వాళ్ళకైతే ఏమీ కాకుండా ఇది మనకి ఎంటర్ అయిన వెంటనే ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి ఇవి ఈ సాకెట్స్ అయితే. ఇంకా నెక్స్ట్ పాయింట్, మనం ఏసీ విషయానికి వస్తే ఇక్కడ సెంట్రలైజ్డ్ ఏసీ అనమాట. మనకు లాగా ఒక్కొక్క రూమ్లో, హాల్లో ఒకటి, ఎన్ని రూమ్స్లో ఉంటే అన్ని రూమ్స్లో ఏసీలు అలా అయితే అసలు ఉండవు. ఇక్కడ సెంట్రలైజ్డ్ మొత్తం ఇల్లు మొత్తం ఉంటుంది. అంటే ఇల్లు మొత్తం కలిపి ఒక్క దగ్గరే ఉంటుంది కనెక్షన్. ఇది ఇందాక చూపించాను కదా, అక్కడైతే మనం మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా లైట్ ఫ్యాన్ విషయానికి వస్తే, ఇప్పుడు ఇది కలిపి కనెక్షన్ ఉంటుంది ఇక్కడ. అంటే లైట్ ఫ్యాను ఇక్కడ చాలా స్లోగా తిరుగుతాయి ఫ్యాన్స్, అసలు తిరిగినట్టే ఉండవు కూడా, ఏం గాలి రాదు. ఇప్పుడు నేను చూపిస్తున్న అయితే లైట్, ఇది ల్యాంప్. మీకు ఒక బటన్ కనిపిస్తుంది కదా, ఇదే ఆన్ ఆఫ్ బటను. అక్కడే అదే ఆన్ చేయడం, ఆఫ్ చేయడం. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఎలక్ట్రిసిటీ అయితే మనకులాగా కాదు, ఇక్కడైతే ఓన్లీ 110 వోల్టేజెస్ మాత్రమే. ఇదైతే ఇంకో మోడల్. దీనికి కాకపోతే ఫ్యాన్ ఇవ్వలేదు, ఓన్లీ లైట్స్ ఇచ్చారు. ఇక ఏసీ గురించి చెప్తున్నాను కదా, ఇక్కడైతే విడివిడిగా ఉండే సెంట్రలైజ్డ్ ఏసీ. మనం ఇక్కడ టెంపరేచర్స్ మార్చుకోవచ్చు. మీకు కనిపిస్తుంది కదా 73 అని. ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటాయి. తర్వాత మీకు కనిపిస్తుందా హీట్, ఆఫ్, కూల్, ఆటో, ఆన్ ఆఫ్ అని. ఇక్కడంతా వెదర్స్ని బట్టి చేంజ్ చేసుకుని, ఇక్కడ 2 అవసరమే. ఎందుకంటే ఇక్కడ చలిని భరించలేం, అలాగే ఎండల్ని కూడా మనం భరించలేం. ఏది వచ్చినా కూడా విపరీతంగానే ఉంటుంది కాబట్టి సమ్మర్లో అయితే ఖచ్చితంగా ఏసీ ఆన్ చేసుకోవాలి, వింటర్లో అయితే హీటర్ ఆన్ చేసుకోవాలి. దీని మెయిన్ కనెక్షన్ చూపిస్తాను ఇప్పుడు. ఇలా ఎవరికి వాళ్ళ కనెక్షన్ సపరేట్గా ఉంటుంది. అయితే మెయిన్ కనెక్షన్ మన ఇందాక చూపించే సెంట్రలైజ్డ్ ఏసీ, దానికైతే ఇది అటాచ్ అయి ఉంటుంది, దాని కనెక్షన్ ఉంటుంది. దీని నుంచే మొత్తం అంతా రన్ అయ్యేది. ఈ ఏసీ హీటర్ ఇదంతా మొత్తం అయితే ఈ బ్యాటరీతోనే రన్ అవుద్ది.
ఇదే ఏసీ కంట్రోలర్ ఇది. ఇందులో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది అలారం అయితే సిగ్నల్ ఇస్తుంది. ఇది పక్కింటి వాళ్ళది. నెక్స్ట్ ఇంకా గరాజ్ విషయానికి వస్తే ఇక్కడ 2 కార్లు పట్టే తట్టిస్తారు. కొన్ని ఇంకా పెద్ద ఇల్లు అయితే ఒక 3 కార్లు పట్టే తట్టిస్తారు గరాజ్ డోరు. నెక్స్ట్ ఇంకా స్టవ్ విషయానికి వస్తే ఇక్కడ మొత్తం అయితే ఎలక్ట్రిసిటీతో రన్ అవుద్ది. ఇప్పుడు నేను చూపించేది ఒక మోడల్ స్టవ్, ఇంకోటి అయితే కాయిల్ లాగా ఉంటుంది. అంటే మనకి ఇండియాలో ఇది ఉంటుంది కాయిల్ రౌండ్ది, అలా మోడల్ ఒకటి ఉంటుంది. ఇది ఇంకొక మోడలు. అంటే అపార్ట్మెంట్స్ని బట్టి అయితే ఇవి అయితే మారుతుంటాయి. కొన్ని స్టేట్స్లో అయితే అవే ఒకటే మోడల్స్ ఉంటాయి, కొన్ని స్టేట్స్ అయితే ఈ మోడల్స్ అయితే ఉంటాయి. గ్యాస్ స్టవ్స్ అయితే ఇలా 4 ఉంటాయి మనకి ఇండియాలో లాగే. ముందర కొంచెం చిన్న మంటవి అండ్ వెనకాల పెద్ద మంటవి, అండ్ కింద ఇలా తీస్తే ఇది ఓవెన్. నెక్స్ట్ సింక్ పైన, సింక్ కింద ఓవెన్ ఉంటుంది. అలాగే సింక్ మనకి స్టవ్ పైన అయితే ఇది ఉంటుంది మైక్రోవేవ్. ఇదైతే ఇక్కడ వాళ్ళు బాగా వాడతారు. ఇదైతే అంటే తొందరగా హీట్ అయిపోద్ది కదా గ్యాస్ కంటే అని. నెక్స్ట్ ఇంకా వాషింగ్ మిషన్ అలాగే డ్రైయర్ అయితే కలిపిస్తారు. ఇక్కడ బట్టలు బయట ఆరేసుకోవడానికి అయితే ఉండదు. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. ఇది ఖచ్చితంగా అయితే ఇంట్లోనే ఆరేసుకోవాలి, అది సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ కాలమైనా. అందుకే డ్రైయర్ కూడా ఇస్తారు వాళ్ళు. ఇవన్నీ చూపించేది ఇండియాలో లేవు, ఇక్కడ ఉన్నాయని మాత్రమే కాదు, మోడల్స్ డిఫరెంట్. అక్కడ కూడా ఇవే ఉంటాయి, కాకపోతే మోడల్స్ డిఫరెంట్గా ఉంటాయి. అన్ని కదా కొన్ని, అవి మాత్రం చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇదైతే డిష్ వాషరు. ఇదైతే మనకు సింక్ పక్కనే ఉంటుంది. నెక్స్ట్ ఫ్రిడ్జ్, ఇందాక సింక్ ఆల్రెడీ చూపించాను కదా. ఇంకోటి ఏంటంటే సింక్ దగ్గర చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మనకు కోల్డ్ వాటర్ హాట్ వాటర్ 2 వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీంట్లోనే ఇలా లెఫ్ట్ సైడ్ తిప్పితే మనకి ఫుల్ చాలా హాట్ వాటర్ వస్తాయి, అదే రైట్ సైడ్ తిప్పితే ఫుల్ కోల్డ్ వాటర్ వస్తాయి. దీంట్లో అండ్ ఏమైనా డస్ట్ అలా పడిందంటే ఇలా ఇప్పుడు నేను చూపించాను కదా, అలా అయితే క్లీన్ చేసుకోవచ్చు దాన్ని. ఇంకా వాష్రూమ్స్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ హాట్ వాటర్ అండ్ రైట్ సైడ్ కోల్డ్ వాటర్. చాలా వేడిగానే ఉంటాయి, అంటే మన ఇష్టం, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెమే తిప్పితే హాట్గా వస్తాయి, ఫుల్గా తిప్పితే మరీ వేడిగా వచ్చేస్తాయి. సేమ్ కోల్డ్ వాటర్ కూడా అంతే. నెక్స్ట్ ఇంకా బాత్ టబ్ ఉంటుంది ఇక్కడ కూడా కనిపిస్తుంది. మన 2 ట్యాప్స్ ఉన్నాయి, కోల్డ్ వాటర్ హాట్ వాటర్. నెక్స్ట్ ఇంకా షవర్ ఉంటుంది. దీని కూడా కనెక్షన్ సేమ్, అంటే ఒకటే దగ్గర ఉంటుంది, ఒకటి కోల్డ్ ఒకటి హాట్. ఇక్కడ ఫ్లోరింగ్ విషయానికి వస్తే 2 రకాలు, ఒకటైతే వుడెన్, ఇప్పుడు నేను చెక్క, నెక్స్ట్ ఇప్పుడు చూపించే కార్పెట్. ఈ 2 రకాలే ఉంటాయి. ఇది మాదిలేండి. మామూలుగా అయితే కార్పెట్ ఇలా ఉండదు, ఫుల్గా వేసి ఉంటారు. చూపిస్తాను, అంటే వాళ్ళది అది ఇంకా మార్చడానికి ఉండదు. ఇది వంటిల్లో వుడెన్ ఫ్లోరింగ్ ఇస్తారు, మనకు కార్పెట్ అయితే ఇవ్వరు. ఏవో కొన్ని ఇళ్ళకు మాత్రమే ఉంటాయి, క్లీన్ చేసుకోవడం కష్టం కాబట్టి. లివింగ్ రూమ్లో కూడా సేమ్ అంతే, కార్పెట్ కాదు వుడెన్. నెక్స్ట్ బెడ్రూమ్స్లో అయితే ఇలా కార్పెట్. ఇదైతే మనం మార్చడానికి ఏమీ ఉండదు అంత, అది మార్చాలంటే ఇంకా ఓనర్సే చేయాలి. నెక్స్ట్ ఇంకా మనం విండో విషయానికి వస్తే ఇక్కడ మనకి బ్లైండ్స్ ఉంటాయి, వీటిని బ్లైండ్స్ అంటారు. ఇది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఉంది కదా, కంప్లీట్గా అది మొత్తం కింద నుంచి పై వరకు అయితే అడ్జస్ట్ అవుతుంది. మనకి వెళ్తురుగా ఉంటే ఇలా ఓపెన్ చేసుకోవాలి, అదేనా తిప్పితే అలా వస్తుంది ఫుల్గా. లేదు మనకు అవసరం లేదనుకుంటే దాని రివర్స్లో తిప్పితే మొత్తం అలా క్లోజ్ అయిపోద్ది, అంటే మనకి వెళ్తురు అవసరం లేదు అనుకుంటే. ఇప్పుడు చూపించబోతే స్మోక్ డిటెక్టర్స్. ఇదేంటంటే ఎక్కువ ఫైర్, అంటే వంట చేసుకునే ఎక్కువ మంట అలా వస్తే ఇదైతే మోగుతాయి. కొంచెం అయితే మనం ఆపేయచ్చు, ఎక్కువ వస్తే ఇంకా ఖచ్చితంగా అయితే పోలీసులు వస్తారు. ఇది చాలా మెయిన్ ప్రాబ్లం ఇది. ఇక్కడ 2 హౌసెస్ అయితే మనకి 2 రకాలు ఉంటాయి, ఫర్నిష్డ్ అన్ఫర్నిష్డ్. మనమైతే ఇల్లు చేరే ముందర మనకు కొనైతే ఫ్రీగా ఇస్తారు గ్యాస్ స్టవ్, ఓవెన్, మైక్రోవేవ్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్. మనం ఇల్లు చేరినప్పుడే వీటికి ఎంత అవుతుందో అంతా కలిపి అయితే మన దగ్గర తీసుకుంటారు. అందుకే ఇక్కడ రెంట్ అయిన ఓన్ హౌస్ అయినా చాలా కాస్ట్లీగా ఉంటాయి. అంతే అండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.